అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. 2 రోజుల క్రితం కావలి పట్టణంలో మా ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనుషులు పెట్టి దాడి చేయడం అనుకున్నారు. దానికి నేను ఒకటే చెప్తున్నాను, మా ఎమ్మెల్యే మీద కృష్ణారెడ్డి గారి మీద అల్లా ఒక దైవం, అల్లా ఒక ప్రేమ అని ఆయన మీద ప్రతి ఒక్క ముస్లింలు ప్రతి నమాజ్లో ఆయన కోసం దువా చేస్తున్నారు. మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, రాజకీయాల్లో తిరిగితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు అని చెప్పేవాళ్ళు. అప్పుడెప్పుడో చెప్తున్నా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆయన మనసులో, నేను ఓడిపోయాను, నేను ఏం చేయలేకపోతున్నాను. కావ్య కృష్ణారెడ్డి గారు ముస్లిమ్స్ మీద ఒక ప్రేమ చూపిస్తున్నా, ఆయన చెప్పేదాన్ని ఆయన నడక మీద ముస్లిం నడుస్తున్నారని అది కూడా ఆయన ఈగో ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమని, 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు మహానాడులో ఇచ్చారని చెప్పి. పక్క రోజు ఆయన ఒక అన్నవరంలో కారుకి సీజ్ చేయించేశాడు. ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ఎవరు, ప్రతాప్ కుమార్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి సీజ్ చేయించేశారు. ఆయన హయాంలోనే మళ్ళీ ఆయన కారు కూడా ఓపెన్ అయింది. దానికి మీరు ఏం పీకలైపోయారు? ఇప్పుడు అధికారం పార్టీ మాది జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా ఏ క్షణం కూడా ఏ రోజు తప్పు చేయలేదు. ఆయన ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండి ఏ తప్పు జరగకూడదు అని చెప్పి మనందరికి ముందు తీసుకెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారు. నువ్వు ఆయన మీద అత్యాచారం చేపిస్తున్నావే, నువ్వు ఒక మెయిన్ ఉందా నీకు అసలు? ఎంత పెద్ద మంచి, ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా మాట దాటాడు, ఆయన చెప్పిందే చేస్తాడు. ఆయన మీద నువ్వు ఏదేదో చేయాలనుకుంటున్నావు, అల్లా నిన్ను క్షమించాడు. అది గుర్తు పెట్టుకో ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నాను, మా ఎమ్మెల్యేకి ఏ రోజు కూడా ఏం కాదు. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్క హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరు ఆయనకి దువా చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధికి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దాకా చేయలేదు, చరిత్రలో లేదు. మా ముస్లింస్ చెప్పేవాళ్ళు, ఒక నాయకుడు ఉండేవాడు ఎవరంటే యానారెడ్డి గారు అని. ఆయన తర్వాత చరిత్రలో కావాలని నిలబడించిన పేరు ఎవరంటే ఒక కృష్ణారెడ్డి గారు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఆయన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయలేదు. దానికి నువ్వు కుటుంబాలు వచ్చి చచ్చిపోతున్న మనుషుల్లో. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మా ఎమ్మెల్యే గారికి ఒక ఇంటికి కూడా పీక్కోలేరు, ఎవరు కూడా ఒక ఇంటికి కూడా పీక్కోలేరు. ఎందుకంటే ఆయన చేస్తున్న అభివృద్ధికి నువ్వే మనుషులు కుళ్ళుకుపోయి నువ్వే చచ్చిపోతావు. కానీ మా ఎమ్మెల్యే గారికి ఏ రోజు ఏం కాదని మేము ముస్లిం మైనారిటీ గురించి మేము అందరూ కలిసి హెచ్చరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. రేపు శుక్రవారం ప్రతి ఒక్క మసీదులో ప్రతి ఒక్క దర్గాలో మా ఎమ్మెల్యే గారి గురించి మా అల్లా తాలా ఆయనకి కాపాడని అందరూ ప్రార్థన చేస్తున్నాము. దానికి ప్రతి ఒక్క ముస్లింస్ రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వించేసిన మన మీడియా మిత్రులకి, మన మైనారిటీ సోదరులకి సోదరులకి అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఘటనల గురించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి మీద మన ప్రతాప్ కుమార్ రెడ్డి, అయ్యా ప్రతాప్, మీరు చేసిన అది అన్నవరం కోరి మీద కాదు, ఇంకోటి కాదు, అది మర్డర్ ప్లాన్, ఫుల్ ప్లాన్, మర్డర్ ప్లాన్. అది మాకు తెలుసు. అది మీరు మా కావ్య కృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు 2 రోజుల ముందు చోడవరంలో ఆయన తోటలో పోయి మొత్తం చూసుకుంటా ఉంటే ఆ రోజు నుంచే మీరు ప్లాన్ చేశారు. తర్వాత ఆ రోజు ఏం చెప్పారంటే, అన్నాన కోరికలు కూడా మేము పోతాము, పోయి చూసుకోవాలని చెప్పంగానే మీరు డ్రోన్ కెమెరాలు పంపించి మీ వేణు ఇంకా 4-3 పంపించి మీరు పోయి షూట్ చేయండి, అన్న ఎప్పుడు వస్తాడు ఏం ఎట్టుపోతాడని చూసి అనంతపురం నుంచి కడప నుంచి పిలిపించారు రౌడీల్ని. మా కావ్య కృష్ణారెడ్డి గారిని హతమార్చడానికి మీరు పిలిపించారు, అది వాస్తవం.
ఆస్తుల గురించి కాదు, అన్నవరం కోరి ఈ కోరి ఇవన్నీ వేస్ట్ మాటలయ్యాయి. చెప్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి, సరే నిన్న మాట్లాడారు సిగ్గు లేకుండా. ఏందే నిన్న అదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడారే, ఎట్లా మాట్లాడతారా మీకు సిగ్గు లేవు మీకు? ప్రసన్న మాట్లాడతాడు, ఏమని కావాలని మాట్లాడతాడు. ఏందో మాట్లాడేది మీరు మనుషులు పంపించారా లేదా? మీరు పోయిన మనుషులు ఒప్పుకున్నా లేదా? ఒప్పుకున్న తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. ఆయన ఇంట్లో ఎవరు ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ ఇంట్లో మీరు కూర్చొని మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు లజ్జ ఉందా? ఓ ప్రసన్న, ఓ కామరాజు, అయ్యా శివకుమార్ రెడ్డి, మీ మనుషులు పోయి దొరికారా? మీ మనుషులు పట్టుకున్నారు, ఆయన ఒప్పుకున్నాడు, మాకు ప్రతాప్ కుమార్ రెడ్డి పంపించాడు, అవసరమైతే కొట్టండి, అడ్డం వస్తే లేదు నరికేయండి అని చెప్పి మీ మనిషి ఒప్పుకున్నప్పుడు మీకు సిగ్గు లజ్జ లేకుండా మీరు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టారయ్యా? మన మైనార్టీ సోదరులు కొంతమంది ఉన్నారు కదా, వాడు నాయకుడు ఇంకెవరా వీళ్ళంతా కూర్చొని మాట్లాడతారు. మీకు సిగ్గుందా మీకు? ఈ రోజు అభివృద్ధి చేస్తుంది ఎవరంటే 32,000 మెజార్టీలు గెలిచిన కావలి చరిత్ర లేదు. ఈ రోజుకి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఈ మెజార్టీ రాలేదు. ఆయన గెలిచి 1.5 సంవత్సరం నుంచి కూడా ఒకటే పని ఆయనకి, ఉదయం 9:30కి ప్రజావేదిక అని చెప్పి తీసేసి టీచర్ మాదిరిగా, ఆయన ఆల్రెడీ టీచర్ మాదిరిగా 9:30 నుంచి 3 దాకా అన్నం తినకుండా ప్రజల సేవలోనే ఉంటాడు ఆయన. చెప్తాడు ప్రసన్న యాడో కూర్చొని ఈ చేపించాడు అని చెప్తున్నాడు. యాడో కూర్చొని ఆయన లేదా సాయే ప్రసన్న, యాడో కూర్చుని ఆయన కాదు, యాడో కూర్చుని ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రతాప్ ఇక్కడ ఉండి ప్రజల్లో ఉండి నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే మనిషి కావ్యకృష్ణారెడ్డి. ఇందే ఆయన్ని హతమార్చడానికి మీ వల్ల వాట్లా. ఎందుకంటే 1.5 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, 1.5 సంవత్సరంలో కనీసం 10 మంది మినిస్టర్లు పిలిపించాడు ఆయన. ఇందే ఒక్క మినిస్టర్ వచ్చాడంటే 4-5 పథకాలు, అన్ని పథకాలు అంతా డెవలప్మెంట్ చేసుకోవడానికి పిలిపించాడు ఆయన. వీళ్ళకి కడుపులో మంట, వీళ్ళు చేయలేకపోయారే 10 సంవత్సరాల్లో. ఈయన ఏం చేస్తాడా? ఆయన ఈయన తెలుసా అసలు అభివృద్ధి అని తెలుసా? నేను అంటున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి, నీకు తెలుసా అభివృద్ధి? ఇలాంటి మనిషి మా గురువు కావ్యకృష్ణారెడ్డి, మా గురువు 1.5 సంవత్సరం వచ్చి ఆయన వచ్చి చేసిన పనులు మీరు ఓర్చుకోలేక ఆయన్ని హతమార్చాలా? అది పక్కా ప్లాన్ చేశారు మీరు, అది మాకు తెలుసు. 10 రోజుల కింద కూడా ఇంటర్వ్యూ రిపోర్ట్స్ కూడా వచ్చింది, అయ్యా మీ మీద అటెంప్ట్ మటర్ ఉంది, జాగ్రత్త ఉందని చెప్పి మా గురువు చెప్పారు. చెప్పినా కూడా నా గురువు పబ్లిక్గా పోతున్నాడు. కానీ చెప్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి, కావల్లో అత్యధిక మెజార్టీ ఓట్ల సంఖ్య ఉండేది మెజార్టీ మైనార్టీది. నీకు పుట్టగతులుండవు ప్రతాప్ కుమార్ రెడ్డి, నీకు పుట్టగతులుండవు. మేము మా కావ్యకృష్ణారెడ్డి మా గురువు ఎమ్మెల్యే ఏమన్నా జరిగితే ఏమన్నా అయితే మేమంతా వచ్చి నీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తాం. గుర్తుపెట్టుకో. మీరు సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడడం. ఆయన అసలు దొంగ దొరికాడు కాబట్టి దొంగ చెప్పేశాడు మొత్తం, అయినా కూడా మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారే. అమాయకులు అరెస్ట్ చేశారు, అసలు వాళ్ళకేందే అమాయకులేందిరా? మీరెందుకు మీపోవచ్చుగా? ప్రసన్న ఎప్పుడు మేము పోగానే మీరు పోయాం, ఆయన పోయాడట ప్రసన్న పోగానే అన్నారా లేదు, జల్లంగిలో ఉన్నారు, ఆడున్నారు. అసలు నువ్వెందుకు పోయావు? నువ్వు ఆడున్నావు అంటే దీనిలో పాత్ర నిధి కూడా ఉంది. ఈ మటర్ పాత్ర నిధి కూడా ఉంది, అందరిది ఉంది. చెప్తున్నా ఖబర్దార్. ఈ 2-3 రోజుల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేయాలా? పోలీసులకి ఒక్కడే హెచ్చరిస్తున్నాం. 2 రోజుల్లో కానీ 3 రోజులు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే మేమంతా మైనార్టీ మొత్తం కలిసి కట్టుగా వచ్చి మీ డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పి కోరుతున్నాం. మా గురువు కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారి మీద ఆ సంఘటన జరగలేదు కాబట్టి మేమంతా ముస్లిం సోదరులంతా పుట్టేషాలు దర్గా కాడ, ఒంగోలు బస్ స్టాండ్ కాడ పుట్టేష దర్గాలో రేపు సాయంత్రం పూజలు చేపిస్తున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు దూసుకుపోతున్న కావలి నియోజకవర్గ అభివృద్ధిని చూసి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓర్చలేక నా పని అయిపోయింది,
ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రతి ఒక్కరూ చేదరించుకున్నారు అని వెన్నుపూసలో సలిజరం పుట్టి అతను మొన్న జరిగినటువంటి కిరాతకమైన, నీచమైన, హేయమైన చర్యకు పాల్పడ్డాడు. 10 సంవత్సరాలు కావలి ప్రజలు అతనికి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గాన్ని విధ్వంసం పాలు చేశాడు. కావలి నియోజకవర్గాన్ని గంజాయి వనంగా మార్చేశాడు. ఇసుక దోపిడీ, గ్రావెలు, మట్టి అన్నీ అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా అతను చేసిన మాఫియాలన్నీ చూస్తే జగనన్న కాలనీలో మాఫియా, ఇకపోతే కమిషన్లు, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కమిషన్లు, పోలీస్ స్టేషన్లో కమిషన్లు, కూరగాయల మార్కెట్లో కమిషన్లు, తోపుడు బండ్ల దగ్గర కమిషన్లు, ఇసుక, గ్రావెలు, మట్టి ప్రతి ఒక్క దాంట్లో కమిషన్లు తీసుకొని కావలి నియోజకవర్గాన్ని నాశనం చేసేసాడు. అటువంటి తరుణంలో కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు 15 నెలల్లో కావలి నియోజకవర్గాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతూ ఉంటే అది ఓర్చుకోలేక ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నా పని అయిపోయింది, నేను ఏదో రకంగా నా రాజకీయాన్ని కొనసాగించాలి అని అతను తలచి, ఎందుకంటే అతను మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే మాటని ఓర్చుకోలేకపోతున్నాడు. నేను మాజీగా ఉండకూడదు, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వాలంటే ఏదో కార్యక్రమం చేపట్టాలి. ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి గారి ముందు అతని జీవితంలో ఎమ్మెల్యే కాలేడు, అతని ఎంటైర్ లైఫ్ మొత్తంలో కూడా అతను ఎమ్మెల్యే కాలేడు. కాబట్టి మాజీగా ఉండడం ఇష్టం లేని అతను ఏం చేస్తాడు, ఏదో ఒక రకంగా కావ్య కృష్ణారెడ్డి గారిని హతమార్చాలి, మట్టుబెట్టాలని తలచి మొన్న జరిగినటువంటి క్వారీ దగ్గర, అన్నవరం క్వారీ దగ్గర జరిగినటువంటి కార్యక్రమ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారు, జిల్లా ప్రజలు చూశారు, నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. కేకరించి ఊస్తున్నారు, నువ్వు చేయలేకపోయావు 10 సంవత్సరాల్లో, 15 నెలల్లో కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అని ఊస్తున్నారు ప్రతి ఒక్కడు కూడా. సిగ్గుండాల, నేను చేయలేకపోయినా వచ్చాడు ఆయన చేస్తున్నాడని ఉండాలి, కానీ నువ్వు ఈరోజు హతమార్చి ఆయన ఏదో చేయాలనుకుంటే నీ వల్ల అవుద్దా? దానికి సంబంధించి మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలుగా మాట్లాడారు. ఎవరినైతే ముద్దాయిలుగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళే ఒప్పుకున్నారు, మమ్మల్ని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంపించాడు, మాజీ శాసనసభ్యుడు, మేము వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాము, 2 ఫోటో కెమెరామెన్లు వచ్చారు, డ్రోన్ ఎగరేశారు. డ్రోన్ ఎగరేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆయనకి క్వారీ ఉంది, క్లస్టర్ ఉంది, తోట ఉంది. ఈ 3 దగ్గరలో ఎక్కడో దగ్గర ఉంటాడు ఆయన. కాబట్టి ఎక్కడున్నాడు అని గమనించాలని ఆ డ్రోన్ కెమెరాని పైకి పంపించి దాని ద్వారా ఎంక్వైరీ చేసి ఆయన మట్టు పెట్టాలని చూశారు. మా అదృష్టమో, మా కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టమో, ఆ రోజు మా ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం డైవర్షన్ అయింది. లేకపోతే ఆయన ఆ రోజు అక్కడికి వెళ్ళుంటే ఏంది? కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు చూస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారిని కాపాడే బాధ్యత భగవంతుడే తీసుకున్నాడు. మీరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నీచమైన కార్యక్రమాలు చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరకు వచ్చి ఎదుర్కోవాలి, అంతేగాని నీచమైన కార్యక్రమాలు చేయడం, ఇటువంటి సంస్కృతి ఇప్పటికి ఎక్కడా లేదు. కావలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఏ శాసనసభ్యులు కూడా చేయలేకపోయాడు. అది ఓర్చుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెయ్యి, చేతనైతే పని చెయ్యి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నీ ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేకపోయావు 10 ఏళ్లలో. ముసునూరు రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు, అన్నపుగుంట, బ్రిడ్జి,
ఇంద్రమ్మ కాలనీ రోడ్లు, దగదత్తి బుచ్చి రోడ్డు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎన్నో కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి నువ్వేదో చేయాలనుకుంటున్నావు ప్రతాప్ రెడ్డి. గుర్తుపెట్టుకో, కావలి ప్రజలు చూస్తున్నారు. కావలి ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు. నీ బుద్ధి అందరికీ తెలుసు. నువ్వు నీచుడు అని నిన్ను 33,000 ఓట్లతో ఇంటికి పంపించారు. అయినా నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద లేదు. ఎందుకు ఆ బతకడం? ఒక మంచిని ప్రోత్సహించాలా. ఒక మనిషిని చంపాలని నువ్వు ఎట్లా అనుకుంటావు? మా ముస్లిం సాంప్రదాయంలో ఒక మానవుని చంపితే యావత్తు ప్రపంచ మానవాళిని మొత్తాన్ని చంపిన దాంతో సమానమని మా ఖురాన్ చెప్తుంది. ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గారిని హతమార్చాలని చెప్పి చూసావు. 2,50,000 మంది ప్రజల్ని హతమార్చాలని చూసినట్టే నువ్వు దానికి లెక్క. 2,50,000 మంది ప్రజలు నిన్ను చూస్తున్నారు. నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అవినీతి, ఇటువంటి విధ్వంసకరమైన నీచమైన కార్యక్రమాలు మీకే. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు మేము అధికారంలో ఉన్నామో, మీరు అధికారంలో ఉన్నారో, లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నామో, మీరు ప్రతిపక్షంలో ఉన్నారో అర్థం కావట్లే. మీరు వార్నింగ్లు ఇచ్చేదేంది? మేము వస్తాం, మీ సంగతి చూస్తాం. ఎంతమంది సంగతి చూస్తావు నువ్వా? పోలీసులనేమో గుడ్డలు కూడా తీసుకొడతానంటారు. మా నాయకులనేమో మీ సంగతి తేలుస్తామంటారు. మా రోజులు వస్తాయంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? మీ జీవితకాలం మొత్తం తలకిందులుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. నువ్వు కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేవు. అది మీ బతుకు. ఇంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో ఇటువంటి నీచమైన కార్యక్రమాలు ఇప్పటికి జరగల. కావలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుండి కూడా. కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో ప్రతాప్ రెడ్డి, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కావలి నియోజకవర్గంలో ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, మా శాసనసభ్యుల వారికి మేమందరం సపోర్ట్గా ఉన్నాం. నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నీ ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా నీ ఎమ్మెల్యే కాలేవు. జాగ్రత్తగా ఉండు. ఇటువంటి చేష్టాలు, ఇటువంటి కిరాతకమైన దుర్మార్గమైన చేష్టాలు కానీ ఇక ముందు జరిగినాయి అంటే ఊరుకో. మేము ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి నీ ఆగడాలు చెల్లుతున్నాయి. లేకపోతే నీ బతుకు బస్టాండ్ అయిపోయి ఉండేది. గుర్తుపెట్టుకో ప్రతాప్ రెడ్డి అని హెచ్చరిస్తూ నమస్కారం. చేసిందే నీచమైన పని. నిన్నటి రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆహా ఏదో చేసేసామని చెప్పేసి సంకల్పించుకుంటున్నారు. అసలు మీరు చేసిందే నీచమైన పని చేసి మళ్ళీ దానికి ఏదో మళ్ళీ దయ్యాలు నీతిలో నిచ్చినట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళు మీరు చేసింది అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఏదో డ్రోన్లు పంపించారని చెప్పారు. అసలు నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ళు ఒక శాసనసభ్యులుగా కావలికి ఉండి నీ ప్రైవేట్ సైన్యం ఏంటి? ప్రైవేట్ వ్యక్తుల్ని డ్రోన్ కెమెరాలతో పంపించని నీకు అవసరము? లాజిస్టిక్స్ వాళ్ళకి కానీ, గవర్నమెంట్ వాళ్ళకి, మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మీరు కానీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా పెట్టుకుంటే వాళ్ళు మీకు కఠిన సమాచారం ఇస్తారు. దానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగంతో మీరు పనిచేయించుకోండి. అది మానేసి అసలు నువ్వే ఒప్పుకున్నావు దొంగ నేనే అని. ఏమని? నీ వాయిస్ తోటి సివిఆర్ న్యూస్ లో వచ్చింది. నేనే పంపించాను 2 వ్యక్తుల్ని డ్రోన్ కెమెరా ఇచ్చి పంపించాను, షూట్ చేసి ఆ వీడియో అంతా నాకు పంపించండి అని చెప్పి మీరే స్వయంగా మీరు చేసిన నేరాన్ని మీరు ఒప్పుకున్నారు. మీరు నేరం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా మంచి పాలన ఇచ్చాము కావల్లో, మేము మా అంత మంచి వాళ్ళు ఎవరు లేరు, మా అంత హరిశ్చంద్రులు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చేసిందే అరాచక పాలన, మీరు చేసిందే విధ్వంసము. మీ నాయకుడు ఫస్ట్ ఎక్కంగానే ప్రజావేదికని కూల్చేశాడు. మీ పాలన స్టార్టింగ్ అయిందే విధ్వంసంతో. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీదరించుకొని ఇటువంటి దరిద్రమైన ప్రభుత్వం వద్దు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అధోపాతానికి తొక్కేశారు. అట్లాగే కావలి నియోజకవర్గంలో నీ నుంచి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు.
కనీసం నీ ఇంటి ముందు రోడ్డు కూడా నువ్వు వేసుకోలేకపోయావు. ఇదే ప్రెస్ మీట్, ఇంకా మీ హయాంలో చెప్పున ఇదే ప్రెస్ మీట్ పెట్టి అటువంటి చేసుకోలేని ఒక శాసనసభ్యులు మీరు 10 ఏళ్ళు కావలికి శాసనసభ్యులుగా ఉండి మీరు ఇంకే ప్రజలకి ఏ న్యాయం చేస్తారు? నేనే నేరం చేశాను ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నిన్న మీ పార్టీ శ్రేణులందరినీ పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టించి ప్రెస్ మీట్లో ఒక ఆయన మాట్లాడతాడు, అసలుకి ఆడ ఏం జరగలేదు, ఏం జరగకుండానే దాన్ని ఏదో పెద్ద మ్యానిపులేట్ చేసేసారు వీళ్ళు, దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పారు ఆయన మళ్ళీ లాయర్. ఆయనకి తెలుసో తెలీదో మన రాజ్యాంగంలో ఎదుటి వ్యక్తి ఇంటి మీద డ్రోన్ ఎగిరేసినా కానీ అది చట్టరీత్యా నేరము. మీ అనుమతి లేకుండా మీ ఇంటి మీద ఏదైనా మీరు ఏ చర్యకు పాల్పడినా కానీ అది చట్టరీత్యా నేరం. అది తెలీదో లేదు ఆయనకి. ఇటువంటి హేయమైన చర్యలు చేసి ఇటువంటి హేయమైన పాలన చేసి మీరు ఇవాళకి మేమేదో మంచి చేశామని చెప్పి సంగతి గుర్తుకుంటున్నారు. ప్రతాప్ రెడ్డి గారు, మీరు కానీ ఇటువంటి హేయమైన చర్యలు కానీ మానుకోకపోతే ఇప్పటికే కావలి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీ రాజకీయ మనుగడ ఇంకా ఉండదు కావాల్లో. ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు చిత్తు చేశారు. మీరు ఏదో చేసేసి నేను మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలని అనుకున్నారు. ఇటువంటి చర్యలు కావలి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి చర్యలకు కానీ మళ్ళీ మీరు పాల్పడితే కావలి ముస్లిం మైనార్టీ తరఫున మేమందరం ముక్త ఖండంతో చెప్తున్నాము, మీరు కావలిలో తిరగలేరు ఇంకా. అది మాత్రం గుర్తించుకోండి. మా ముస్లిం మైనార్టీ ప్రజలంతా కావ్య కృష్ణారెడ్డి గారికి ఎల్లవేళలా మా అండదండలు ఉంటాయని చెప్పేసి మీ ప్రతి ఒక్క మంచి కార్యక్రమాల్లో మేమందరం పాల్పంచుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి పైన 2 రోజుల క్రితం జరిగిన ఈ హత్యా ప్రయత్నం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులు చాలామంది అసలు ఏం జరగలేదు అంటున్నారు. ఏం జరగకపోతే అన్నారం క్వారీ దగ్గర ఆయన లైసెన్స్డ్గా ప్రభుత్వ అనుమతులతోటి మైనింగ్ వ్యాపారం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన. ముఖ్యంగా మీ వ్యాపారాల్లో ఎవరన్నా వచ్చి డ్రోన్ కెమెరాతో షూట్ చేసినా మీ వ్యాపార సముదాయాల్లో వచ్చి షూట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీకు అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళారు అక్కడ? హత్య చేయడానికే కదా. ముఖ్యంగా అక్కడ పోయిన వేణు అనే వ్యక్తి స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ మాజీ ఎమ్మెల్యే నన్ను పంపించాడు, పోయిన తర్వాత డ్రోన్ కెమెరాతో ఎగరేసి షూట్ చేయమన్నాడు, అడ్డొచ్చిన వాళ్ళని కత్తులతో కూడా నరకమన్నాడు అని చెప్పి స్వయంగా ఆ వ్యక్తే చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఏదేదో సోది అంతా చెప్తా ఉంటారు, మాకు మైన్స్ వ్యాపారాలు ఉంటాయి, జెలిటిన్ స్టిక్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని. ఇవన్నీ ఎందుకండి? మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి డ్రోన్ కెమెరా ఎగరేస్తే మీరు ఒప్పుకుంటారా? మీకు జరిగితే ఒకటి, మాకు జరిగితే ఒకటే. మీరు ఇంకా అధికారం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎప్పటికీ కూడా నాకు తెలిసి మీరు ఇంకా అధికారంలో వచ్చే ప్రసక్తే లేదు. ఇలాంటి హత్యా రాజకీయాలు మానుకోవాలి. ఆ రౌడీయిజం అన్నది మీ డిఎన్ఏలోనే ఉంది, అది ఎప్పటికీ పోదది. మీ పక్కన ఉన్న నాయకులు కూడా అట్నే ఉన్నారు. నిన్న జరిగిన పులివెందుల ఎన్నికే దానికి ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,000 చిల్లర ఓట్లు వస్తే ఆ మెజారిటీ వస్తే ఆ మెజారిటీలో 10% కూడా మీ అభ్యర్థికి రాలేదంటే పులివెందుల్లో, మా పుట్టిన గడ్డ పులివెందుల పులి అది ఇది అంటూ ఉంటారు. ఎంత రిగ్గింగ్ చేసుకున్నా ఎంత ఇది చేసుకున్నా మొన్నటిదాకా ఈవీఎంలే ఇచ్చేసామన్నారు. మళ్ళీ బ్యాలెట్లు కదా మొన్న జరిగింది. బ్యాలెట్లు జరిగినప్పుడు ఒక 100 మందినో 200 మందినో 500 మందిలో కట్టడి చేయగలం. మరి 6,000 చిల్లర మెజార్టీ వచ్చినప్పుడు దాంట్లో 600 ఓట్లు కూడా మీ అభ్యర్థి సంపాదించుకోలేదంటే గత 30 సంవత్సరాల నుంచి మీ ఎన్నికలు అక్కడ ఎలా నిర్వహించారో మీ అధినాయకుడికే తెలియాలి. మీ అధినాయకుడి సొంత నియోజకవర్గం ఈరోజు పోగొట్టుకున్న తర్వాత ఇంకా అసలు మీరు రాజకీయ సన్యాసం చేయడం మంచిదన్నది నా అభిప్రాయం. ఈ నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయి అరెస్ట్ అయితే ప్రజలు చాలా సంతోషిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సోదరమణులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కావల్లో జరిగిన ఇటువంటి హేయమైన చర్య గత ప్రభుత్వాల్లో ఏ రోజు చూడలేదు. పరస్పరం ఎప్పుడు కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మాట్లాడిన సందర్భాలే ఉన్నాయి, కానీ పరస్పర దాడులు చేసిన సందర్భాలు సంస్కృతి ఏదీ లేదు. ఈ సంస్కృతిని మొట్టమొదట మొదలుపెట్టిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది ప్రతాప్ రెడ్డికి ఒక్కడికే సాధ్యం అండి. అది ముందుగా వైసీపీ అంటే వై అంటే ఎంచుకో, సి అంటే చంపు, పి అంటే పారిపో అనే నినాదంతో వైసీపీ అనే పార్టీ ఈరోజు మనుగడ సాగిస్తుంది. కావల్లో అరాచకమైన పాలన సాగిస్తుంది. ముందుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే సౌమ్యుడని చెప్పని మేకవన్ని పులి ఉంది ఆయన చరిత్ర చూసుకుంటే హత్యా రాజకీయాలు రౌడీజాలతోనే ఆయన చరిత్ర మొదలైంది. కావల్లో జరిగిన
హత్యల్లో కావచ్చు, ప్రేరేపిత ఆత్మహత్యల్లో కావచ్చు, ముస్నూరు కరుణాకర్ ఆత్మహత్య దగ్గర నుంచి, ముస్నూరులో జరిగిన హత్య మనగదిని సురేష్ గారి హత్య దగ్గర నుంచి, ఇవన్నీ దాడులు మళ్ళీ అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే మా పార్టీ నాయకుడు అయిన మల్లిశెట్టి గారి మీద హేయంగా దాడి చేసి ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది ఒక ప్రతాప్ రెడ్డి గారికి చెల్లింది. మీరు ఇటువంటి రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ మీరు మా కావ్య కృష్ణారెడ్డి గారిని, మా శాసనసభ్యుల్ని, అంత గౌరవప్రదమైన శాసనసభ్యులు గారు ఇటువంటి కావలికి దొరకడం అదృష్టం. అటువంటి వ్యక్తి మీద బురద చల్లుతూ కంకర కృష్ణారెడ్డి అని, రౌడీజాలు చేసిన కృష్ణారెడ్డి అని మీరు నిందలు వేస్తూ దొంగ అంటే నీ ముందున్నాడు ఎవడు అన్నట్టు మాట్లాడుతున్నారండి మీరు. ఈరోజు ఇది ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. మీరు చేస్తున్న రౌడీజాలని, అరాచకాలని కావలి ప్రజలు నిశ్చితంగా గమనించే మిమ్మల్ని అధపాతాలను దొక్కారు. మిమ్మల్ని ఈరోజు 32,000 పైచలకు మెజార్టీతో ఒక వ్యక్తిని గెలిపించారంటే, తొలిసారి పోటీ చేసిన వ్యక్తిని గెలిపించారంటే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. కావలి ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. మీరు చేసిన ఏదైతే అరాచకాలు ఉన్నాయో అవే మిమ్మల్ని అధపాతాలను దొక్కుతాయి. మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా మిమ్మల్ని కనుమరుగు చేస్తాయని చెప్పని తెలియజేసుకుంటూ, ఇంకోటి, మీరు కావలి కనకపట్నం అవనివ్వరు, కానివ్వరు. 15 నెలల్లోనే రోడ్లు వేశాడు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాడు. అభివృద్ధి పనులు చేస్తున్న నాయకుడిని, ఇటువంటి నాయకుడు మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటుంటే, ఈయన బ్రతుకుంటే మా రాజకీయ భవిష్యత్తు ఇంకా లేదు అని నిర్ణయించుకొని ఆయన్ని అంతమొందించడానికి మీరు చేసిన కుట్రని ఈరోజు దేవుడి దయ వల్ల ఆ కుట్ర భగ్నం అయింది. మా నాయకుడికి ఎటువంటి హాని జరగకుండా ఈరోజు దేవుడు కాపాడాడు. ఇటువంటి హత్యా రాజకీయాల్ని మానుకోవాలని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు మీరు పెంచి పోషిస్తున్న, గుర్తుపెట్టుకోండి, మీరు పెంచి పోషిస్తున్న రౌడీజాన్ని, రౌడీ మూకల్ని ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. అంతమొందించే వరకు ఈ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు నిద్రపోరు. మీ ఇంటికి కరెక్ట్గా 500 మీటర్లే మా నాయకుడి ఇల్లు దూరం. ఒక్క కనుసైగ చేస్తే చాలు మీ కోట బద్దలు కొట్టుకొని రాగలం మేము. కానీ మా నాయకుడు ఎంతో సౌమ్యుడు కాబట్టి మమ్మల్ని అణిచిపెట్టి, నాయన ఆగ్రహావేశాలు వద్దు, మనం ఇటువంటి సంస్కృతికి వెనదాడదాం, మనం చట్టపరంగానే పోదాం అని చెప్పి చట్టపరంగానే ఈరోజు ఆయన ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి మీరు ఇటువంటి హేయమైన చర్యలు మానుకోవాలని చెప్పి హితో పలుకుతూ, మీ రాజకీయ భవిష్యత్తు ఇంతతో అంతమైంది, మీరు సన్యాసం తీసుకుంటే మంచిదని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. దుర్మార్గులు ఏదో కీడు చేయాలని ప్రయత్నిస్తే అల్లా ఉన్నంత వరకు, అల్లా కరుణా కటాక్షాలు ఉన్నంత వరకు రక్షింపబడుతూనే ఉంటారు. వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళకే తిప్పికొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. దయ్యాలు చెడు చేస్తాయి, చెడు మాట్లాడతాయి. కానీ అప్పుడప్పుడు ఈ దయ్యాలు కామరూపాన్ని ధరించి వేదాలు వల్లిస్తూ ఉంటాయి. అందులో ఒక వేదం కాదు, 4 వేదాలు వల్లిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఉంది ఇది. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా నాయన అంటే దూడ మేతకన్నట్టుగా ఉంది. ఆయన క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఈయన మనుషుల్ని పంపి డ్రోన్లతో ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తూ మారణ ఆయుధాల్ని దాచిపెట్టి ఒక్కసారిగా అటాక్ చేసి మా నాయకుడిని అంతం చేయాలనే దుష్టపన్నాగం పన్ని మైనింగ్లో అక్రమ రవాణా జరుగుతుందండి, అక్రమంగా తవ్వకం జరుగుతుందండి. వాటి యొక్క నిజానిజాలు తేల్చడం కోసం నేనే నా మనుషుల్ని పంపానండి అని కమిట్ అయ్యారు. అసలు అది ఎంతవరకు సబబు? మైనింగ్ జరుగుతూ ఉంటే దాన్ని పరిశీలించడానికి, దాని మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే యంత్రాంగాన్ని పంపించి అక్రమ మైనింగ్ జరుగుతుందని నిరూపించు ప్రజానికానికి. నీ మనుషుల్ని పంపటం ఏంది? చెడు ఉద్దేశం పెట్టుకొని మారణాయుధాలతో పంపించి మనిషిని అంతమొందించాలని చూడటం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యను కావలి ముస్లింలు ఏకధాటిగా ఖండిస్తున్నాం.
ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ మధ్య కాలంలో కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నారు. అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని సామాజిక వర్గాల్ని అభివృద్ధి చేస్తున్నారు, సామాజికంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక నేను 10 సంవత్సరాలు ఉండి ఏమి చేయలేకపోతే 15 నెలల్లో ఎవరికి అర్థం కాని విధంగా ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇదే అభివృద్ధి ఇదే రకంగా జరిగితే నా ఉనికి వెళ్ళిపోతుంది, నా ఉనికిని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది. స్ట్రగుల్ ఫార్ ఎగ్జిస్టెన్స్, తన ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రజా దృష్టిని ఏదో ఒక రకంగా లాగాలని ఉద్దేశంతోనో, లేకపోతే నాకున్నటువంటి ప్రత్యర్థి లేకపోతే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయనో దురుద్దేశంతో ఇటువంటి వ్యూహరచన చేసి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావిల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనారిటీలు కృష్ణారెడ్డి గారికి అండగా ఉంటాం. కృష్ణారెడ్డి గారి యొక్క అనుమతి కోసం కాచుకొని ఉన్నాం. ఆయన శాంతి కాముకుడు, ఎప్పుడు శాంతిని కోరుకునేవాడు, చెడుని మంచితో తిప్పికొట్టాలని చెప్పే అతనికి ఎప్పుడు ఏమీ జరగదు. ఆ అల్లా అతన్ని సర్వకాల సర్వావస్థల్లో కాపాడుకుంటాడు. మా ముస్లిం కమ్యూనిటీ అంతా ఆయనకి వెన్నుదన్నులుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాము. ఈరోజు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే మీద జరిగినటువంటి ఆయన కోరి మీద జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి వాతావరణంలో కావలిలో మైనార్టీలు దాన్ని ఖండిస్తూ ఇలాంటి మళ్ళా జరగకూడదని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ముస్లిం సోదరులకు ప్రెస్ మీటర్లకు నమస్కారం. పొలం మధ్య మేస్తే దూడ గట్టును మేస్తుందా? వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంస పితామహుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని, మళ్ళా తిరిగి రావాలని, అందుకోసం ఏమైనా చేయండి, అరాచకాన్ని సృష్టించండి, అభివృద్ధి జరిగితే జరగదని చెప్పండి, ప్రజల్లో మనం అలజడి కల్పించాలి, శాంతి భద్రతలు కరువైపోయినాయి అని చెప్పి సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పిలుపు. జగన్మోహన్ రెడ్డి గారు మన కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బంధువులు. మాజీ ముఖ్యమంత్రిగా తనకు ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిన తర్వాత మళ్ళా ఏదైనా ఉంటుందని చెప్పి ఆశతోటి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన కావలి శాసనసభ్యులు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత అసలే ప్రమాదమైన వ్యాధి. ఒకసారి వచ్చిన తర్వాత పర్వాలేదు, రెండోసారి వచ్చిన తర్వాత సుమారుగా ఉంది, మూడోసారి వచ్చిన తర్వాత ఇంతే సంగతులు. ఇదే రాష్ట్రంలో క్యాన్సర్కి పట్టింది మీ పార్టీకి, మీ నాయకుడికి. ఇక మీరు కోరుకునే ప్రశ్నే లేదు. మళ్ళా మేము వస్తాము అంటే కలగనండి, సాధ్యం కాదు. కాబట్టి అరాచకాలు చేసి మటుకు రాబాకండి, ప్రజాసేవలో పోటీ పడండి, అభివృద్ధి కార్యక్రమంలో పోటీ పడండి. ఏదన్నా జనంలో మీరు మంచి పేరు సంపాదించుకొని తిరిగి అధికారానికి వస్తే ఏ ఊరు కూడా ఏం కాదన్నారు. కానీ ఈ హింసా పద్ధతి ద్వారా రావడానికి మటుకు ప్రయత్నిస్తే 11 కాదు కదా, ఈసారి పులివెందల్లో కూడా మీ పిల్లి గెలవదు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక మాట,
నేను 1952 నుంచి ఈనాటి వరకు ఎమ్మెల్యేలు చూశాను. మీరు ఒకసారి గెలిచినప్పుడు మా కావలి వాడివి, మంచి భాష మాట్లాడతావు అనుకున్నాం. రెండవసారి గెలిచిన తర్వాత రాయలసీమ భాష వచ్చింది, రాయలసీమ పద్ధతి వచ్చింది. జనాన్ని భయభ్రాంతలు చేసేటువంటి పరిస్థితులు పోవటం మీకు కావలి ప్రాంతానికి అవమానం తెస్తున్నారు. మీరు ఆ విధంగా కాకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మీరు మళ్ళా పోటీ చేయండి, మీరు గెలవండి. అంతేగాని భయభ్రాంతులు చేసి మీ ఇష్టప్రకారంగా చేస్తే ఇక్కడ ఉండే కావలి నియోజకవర్గ ప్రజలు అహింసా పద్ధతులు పోయేవాళ్ళు తప్ప హింసా పద్ధతి మీద పోరు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని చెప్పి ఎమ్మెల్యేలంతా ఆలోచిస్తున్నారు. మనం రికార్డు స్థాపించాం కావల్లో. తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. మీరు రాజకీయంగా పోండి, కానీ ఇలాంటి అరాజక పద్ధతి పోవద్దని చెప్పి మిమ్మల్ని నేను ఒక రాజకీయంలో మీకన్నా ముందుగా నేను రాజకీయాలు పిలిచినప్పుడు మీరు పుట్టలేదు కాబట్టి మీరు వృద్ధి చెందాల్సిందే. కానీ ఇలాంటి అభివృద్ధి నిరోధకంగా దౌర్జన్యంగా హత్య రాజకీయాలు చేస్తూ మటుకు మీరు ప్రయత్నం చేయబాకని చెప్పి మీకు హితవు పలుకుతున్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.